ఇక బీజేపీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ప్రకటించారు. బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి సుమారు 25,000 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఈ సమీకరణలను పరిగణలోకి తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం లంకల దీపక్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇది బీజేపీ నాయకత్వం గతంలో ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా మరొకసారి అతనికి ఛాన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు లంకాల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి కూడా మరొకసారి పార్టీ మీకే అధినాయకత్వం సీట్ కన్ఫర్మ్ చేస్తుంది. సో ఈసారి మీ బలాలేంటి, బలహీనతలు ఏంటి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం సెంట్రల్ ఉండొచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, నాయకులు బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ అందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి రఘునందన్ రావు గారు, గరికపాటి మోహన్ రావు గారు, వీళ్ళందరూ కూడా నా యొక్క ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసారు కాబట్టి ఇక్కడున్న ఒపీనియన్ కూడా తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఒపీనియన్, దాని తర్వాత స్టేట్ లెవెల్ ఒపీనియన్ తీసుకున్నారు కాబట్టి ఆ రిపోర్ట్ పైకి పంపితే నేను చేసినటువంటి కార్యక్రమాలు ఉండొచ్చు, లేదా అంటే లాస్ట్ టైం నా యొక్క ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, దాన్ని చూసి నాకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. 2014లో 5th ప్లేస్ ఉండే భారతీయ జనతా పార్టీ, 2018లో 3rd ప్లేస్కి వచ్చింది. అంటే ఒకటి డబుల్ ప్రమోషన్ తీసుకొని వస్తున్నది. 2023లో 3rd ప్లేస్కి వచ్చినాం, 5th నుంచి 3rdకి వచ్చేసాం 2023లో. ఇప్పుడు అదే డబుల్ ప్రమోషన్తో ఫస్ట్కు రాబోతున్నాము. ప్రజలంతా మా వెంటే ఉన్నారు. డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు ఏ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్నారు, ఏ పని చేస్తలేరు అనేది ప్రజలందరూ తెలుసు కాబట్టి డెఫినెట్లీ ప్రజలందరూ మాతో ఉన్నారు. అంటే బీజేపీ నాయకత్వం బీజేపీ అభ్యర్థి నిర్ణయించడంలో కొంత ఆలస్యం చేసింది. ఈ లోపల మిగతా పార్టీలన్నీ ముందంజలో ఉన్నాయి. సో టీఆర్ఎస్కి మేలు చేయడానికి కావాలని చెప్పేసి బీజేపీ నాయకత్వం ఇలా చేసిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సో మీరు వెనుకబడ్డారనుకుంటున్నారా? ఏ విధంగా ముందుకెళ్తారో ఆ చెక్ పెట్టారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయదండి. వాళ్ళందరూ కూడా మైనార్టీస్తో కలిసి ఉండే పార్టీలు, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు డిపెండ్ అయి ఉండేది ఎవరు ఎక్కువ ఇస్తే తరాస్ పార్టీ ఉంటుంది కదా, ఎంఐఎం పార్టీ, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు వాళ్ళ సైడ్ సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద డిపెండెంట్. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తానికి ఇలాంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ కమిటీల తర్వాత ఏది క్లియర్ చేయాలి, ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని తర్వాతనే మాది ఇచ్చారని అనుకుంటున్నాను. అంతవరకు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ప్రజలకి ఏం చెప్తున్నారు, ఏం చెప్పి ఓటు అడుగుతారు? ఫైనల్గా ఒకటి చెప్పారు, భారతీయ జనతా పార్టీ ప్రజలతోనే ఉంటుంది. కిషన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసింది? వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ల నుంచి ఏం చేసింది? ఇక్కడ 10 ఏళ్ళలో ఉన్నటువంటి అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి ఏం వర్క్స్ చేశారు? ఇక్కడ మేము వస్తే ఫైట్ చేస్తాం. ప్రజలందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఫైట్ చేస్తుంది. ఒకవేళ అవసరమైతే సెంట్రల్ ఫండ్తో ఏమైనా వర్క్స్ డెవలప్మెంట్స్ ఉంటే అవి కూడా నేను తీసుకొచ్చి ఫైట్ చేస్తానికి నేను రెడీగా ఉన్నానని మీ త్రూ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటాను. ఓటర్లందరికీ నమస్కారము. మీరు ఈసారి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అయితే లంకాల దీపక్ రెడ్డి అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత బీజేపీ నాయకత్వం ఏదైతే జాతీయ స్థాయిలో చేసిన పనులు కావచ్చు, అలాగే గతంలో కన్నా కూడా చాలా మెరుగైపోయాము. సో ఈసారి కూడా మేము గెలుపు బాటగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో దేవదాస్తో ప్రవీణ్, హైదరాబాద్.